సో ఈయన ప్రాబ్లం ఏంటంటే ఈయన పొద్దున్న లేసి ఒక మాట, రాత్రి ఒక మాట, సాయంత్రం కాగా ఇంకో మాట అంటున్నారు. ఎవ్వరు ఇవన్నీ నమ్మట్లేదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఛానల్స్ కూడా నవ్వుతున్నారు. సీరియస్గా తీసుకోవట్లేదు. సిఎన్ఎన్ లాంటి ఛానల్స్ చూస్తున్నారు, దే ఆర్ లాఫింగ్ ఎట్ హిమ్. ఈయన ఎట్లాంటి ప్రెసిడెంట్, ఏం మనిషి, స్టెబిలిటీ లేదు, నిద్రపోతుంటాడు ఎప్పుడు చూస్తే. మళ్ళీ ఒక మాట అంటాడు పొద్దున, ఒక మాట సాయంత్రం అంటాడు. ఏం మనిషి అర్థం కావట్లేదు అని చెప్పేసి నిన్న రాత్రి మీరు చూసుంటారు, 7 గంటలకు అన్నారు కర్గ్ ఐలాండ్ కొట్టేస్తాం, 2 days ఏం బాంబింగ్ ఉంటే చూస్తూనే ఉండండి, మీరు టీవీ ఆన్ చేయండి అని చెప్తున్నారు. ఏం జరగదు అందరికి తెలుసు. ఇప్పుడు ఇదేంటి సురేష్ గారు, యూఏకిను ఇరాన్కి మధ్య టాక్స్? ప్రాబ్లం అదే అన్నాను. యూఏ మీద బాంబ్ చేయలేదు వాళ్ళు, సౌదీ మీద చేయలేదు, ఖతర్ మీద చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యూఏఈ అంటే ఆ ఏరియాలో అన్నిటికంటే ఫైనాన్షియలీ పవర్ఫుల్ వాళ్ళు. సౌదీ అరేబియా ఉండొచ్చు డబ్బులు, కానీ ఫైనాన్షియలీ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆయిల్ ఒకటే కాదు వాళ్ళ దగ్గర, టూరిజం ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఐటీ తీసుకొచ్చారు, అన్నీ చేశారు వాళ్ళు. తో వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు యూఏఈ దగ్గర. ఎందుకంటే యూఏఈ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ హార్మస్. అవును, ఒకవైపు ఒమాన్, ఒకవైపు ఇరాన్ ఉంటే కూడా దానికన్నా ముందు యూఏఈ ఉన్నారు. రేపు హైపోథెటికల్ ఆలోచించండి, యూఏఈ అంటారు మేము మీ షిప్లు అలౌ చేయము, ఇరానియన్ షిప్స్ అంటారు. ఏం చేసుకుంటారు మీరు? ఎందుకంటే అదే రూట్ నుంచి వస్తుంది కదా బయటికి. బందర్ అబ్బాస్ నుంచి రావాలి, కర్గ్ ఐలాండ్ నుంచి రావాలి. బందర్ అబ్బాస్ వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్ ఇరాన్ది. బందర్ అనే వర్డ్ చూడండి, మన దగ్గర కూడా ఒక బందర్ ఉంది. బందర్ మీన్స్ పోర్ట్ అది. సో మన ఆంధ్రాలో ఉంది కదా మచిలీపట్నం. సో ఇది మెయిన్ థింగ్. సో ఈ బందర్ అబ్బాస్ మీద కూడా దాడి చేశారు, మొన్న కెషమ్ ఐలాండ్ మీద దాడి చేస్తారు. ఇంకా 2-3 చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అక్కడ అన్ని రెవల్యూషనరీ గార్డ్స్ కూర్చుంటున్నారు. మళ్ళీ ఏమంటారు, ఈ న్యాయ వాళ్ళ దగ్గర ఏం లేదు. సో యూఏఈ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నా అంటే, యూఏఈ దగ్గర ఒక నెగోషియేటెడ్ సెటిల్మెంట్కి వస్తున్నారు. మేము మీ మీద దాడి చేయము, మీరు అమెరికన్ బేసెస్ని అక్కడి నుంచి తీసేయండి. కానీ యూఏఈ అమెరికా మీద డిపెండ్ కావట్లేదు, వాళ్ళు ఇజ్రాయెల్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు తమాషా రాబోతున్నాడు, ఇంకా ఎంఓఈలో అది కూడా కండిషన్ ఉంటుంది, మీరు అందరూ అబ్రహాం అకార్డ్ సైన్ చేయాలంటాడు. అన్నాడు కదా ఆల్రెడీ. ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఈ కాగితం ఎవరు చూడలేదు, అగ్రిమెంట్ పాయింట్స్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. అక్కడి నుంచి న్యూయార్క్ టైమ్స్ అంటున్నారు, ట్రంప్ పాకిస్తాన్ ఫోన్ చేసి చెప్పారంట, అంతా అయిపోయింది సార్, సెలబ్రేట్ సార్, అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది అన్నారు. ఈయన ఫటాఫట్ లేసి కూర్చొని ఒక ట్వీట్ చేసిండు ట్రూత్ సోషల్లో, అన్నీ అయిపోయినాయి, వీఆర్ రెడీ అని చెప్పేసి, మేము నెక్స్ట్ వీక్ యూరోప్లో సంతకం పెడతామని చెప్పేసి. ఎక్కడ ఏంటి, నథింగ్ డీటెయిల్స్. ఇది నేను చెప్తున్నాను వాసుదేవన్ గారు, పాకిస్తాన్ వీళ్ళతోని ఆడుకుంటుంది. దానికోసం ఈసారి వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, సౌదీ అరేబియాతో మాట్లాడాం, ఖత్తర్తో మాట్లాడాం, యూఏఈతో మాట్లాడాం, కువైత్తో మాట్లాడాం, పాకిస్తాన్తో కూడా మాట్లాడాం. సంతకం ఇస్లామాబాద్లో పెట్టట్లేదు, యూరోప్లో పెడుతున్నారు. కానీ మీరు చూడండి, దిస్ ఐ కెన్ గివ్ ఇట్ యు ఆన్ అ స్టాంప్ పేపర్, ఇజ్రాయెల్ దీన్ని అంగీకరించారు. వాళ్ళు ససేమిరా అంటారు, వాళ్ళు దీన్ని ఏదో ఒక వాళ్ళ యుద్ధం వాళ్ళది, వాళ్ళ మనుగడ వాళ్ళది. వాళ్ళు మళ్ళీ బెయిరూట్ మీద బాంబ్ చేస్తారు, హెవీ బాంబింగ్ చేస్తారు రేపో ఎల్లుండో. ఇరాన్ ఇమ్మీడియట్లీ టాక్స్ నుంచి పుల్అవుట్ చేస్తారు. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇరాన్ అంటారు మీరు ముందు అది ఆపండి, ఇజ్రాయెల్ అంటారు దానికి దీనికి సంబంధం లేదు, మీ గొడవ యుఎస్తో ఉంది, మీరు అది సార్ట్అవుట్ చేసుకోండి, మేము మా ప్రాబ్లం మేము చూసుకుంటాం ఇక్కడ, మీరు అక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ రాకండి. తో ఈ లెబనన్ డీల్ని దీని నుంచి డీలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు. ఇప్పుడు జరగబోతున్న ఈ సో కాల్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో లెబనన్ ఉండకూడదు, ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ టు ఇట్. టైమ్ అండ్ ప్లేస్ విల్ బి ఫైనలైజ్డ్ వెరీ షార్ట్. అది డిసైడ్ చేశారు యూరోప్ అని చెప్పాడు. ఎందుకంటే ఆయన G7కి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళి ఆయనకు భయం ఏముండంటే వ్యాన్స్ని పంపిస్తాడు ముందు, క్రెడిట్ అంతా వ్యాన్స్ తీసుకుంటాడు కదా, నేనేమైపోతాను నా సంగతి అని చెప్పేసి, నేను ఎట్లయినా అక్కడ ఉన్నాను కదా, అక్కడే సంతకం. ఇప్పుడు చూడండి ఇరాన్ ఏం గేమ్ ఆడతారు, ఇప్పుడు వద్దండి ఒక పని చేద్దాం, ఒక నెల తర్వాత సైన్ చేద్దాం అంటాడు. ఈ G7 కానీ తర్వాత చూసుకున్నాను. అప్పుడు ఏం చేస్తాడు ట్రంప్, వ్యాన్స్ని పంపించాల్సిందే. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఆయనకేంటంటే పబ్లిసిటీ, నేనే గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద వరల్డ్, అమెరికాలో నాలాంటి ఒక ప్రెసిడెంట్ లేడు. అది నిజమే అండి, నాలాంటి ఒక గాచ, అది నెగటివ్ వేలో కరెక్ట్, నిజమే. సో ఆయన దగ్గర ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, మెయిన్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి. కానీ మీరు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉండే ముందు మీరే దాన్ని క్లోజ్ చేయించారు. ఇరాన్ చేయడం కాదు, మీరు క్లోజ్ చేయించారు దాన్ని బాంబులు వేసేసి.
ఇప్పుడు మీరే దాన్ని ఓపెన్ చేస్తున్నారు బాంబులేసి. డ్యామేజ్ మొత్తం లోకంకి జరిగింది. ఎంటైర్ వరల్డ్ హెస్ లాస్ట్ అవుట్, ఈవెన్ ఇంక్లూడింగ్ మన దేశం. అంతే కదండి. రేట్లు పెరిగినాయి, అన్ని ప్రాబ్లం వచ్చేసింది, ఎల్పిజికి కానీ, కెరసిన్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అన్నిటికీ. కానీ మన దగ్గర ఇప్పుడు దాకా షార్టేజ్ లేదు, అదొకటే పెద్ద బ్లెస్సింగ్. మిగతా కంట్రీస్ లాగా కాదు, చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కూడా ప్రాబ్లం ఉంది. మనం ఆ షార్టేజ్ ఓవర్కమ్ చేసుకున్నాం. ఎల్పిజి కొత్తగా స్ట్రాటజీ తీసుకొచ్చినాం, యూఏఈతో సైన్ చేసాం అగ్రిమెంట్. మనకు కూడా కావాల్సింది అదే, యుద్ధం ఆగాలి. అందరు అడుగుతున్నారు యుద్ధం ఎప్పుడు ఆగుతుంది. ఓకే, ఈవెన్ క్యాబ్ డ్రైవర్ నా దగ్గర అడుగుతున్నారు. మన ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్న క్యాబ్ డ్రైవర్ నా దగ్గర అడిగాడు, సార్ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది సార్ అన్నాడు. ఎందుకన్నా క్యాబ్ దొరకలేదు నాకు, చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత దొరికింది ఊబర్ ఒకటి, గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, క్యాన్సిలేషన్స్. సో బికాస్ దే సేయింగ్ వీఆర్ నాట్ కమింగ్ టు ద. ఎందుకురా అంటే సార్ డీజిల్ రేట్లు పెరిగిపోయిన, సిఎన్జి పెరిగింది సార్ అంట. సో ఎందుకు యుద్ధం ఎప్పుడు ఆగుతుంది సార్ అని. సరే ట్రంప్ చెప్పలేకపోతున్నాడు, నేనేం చెప్పాలా? ఆయన చెప్పిన మాట యూఏ వీళ్ళు ఇరాన్ వినట్లేదు. సో ఇరాన్లో కూడా ప్రాబ్లం ఏముందంటే వాసుదేవన్ గారు, అక్కడ 2-3 డిఫరెంట్ ఫోర్సెస్ పనిచేస్తున్నారు. ఒకటి పొలిటికల్ ఫోర్స్, అర్గాచి అండ్ ఈయన స్పీకర్ పార్లమెంట్ది గాలిబాఫ్ అండ్ ప్రెసిడెంట్ ఇప్పుడు కనిపించట్లేదు. ఆయన ఏమయ్యారు సార్? ఆయన మాయం చేసేసారు, చంపేశారంటున్నారు కొంతమంది, ఆయన్ని అరెస్ట్ చేశారంటున్నారు, హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు, తెలియదు. అంటే సీరియస్ డిఫరెన్సెస్ విత్ ఐఆర్జీసీ కదా. ఆయన్ని వీళ్ళు అపాయింట్ చేద్దాం అనుకున్నారంట యుఎస్ ప్రెసిడెంట్గా, వీళ్ళని అంతా పక్కన తీసేసి. సో ఆయన్ని ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ అదొక పొలిటికల్ ఫోర్స్ ఉంటే, ఇటు ఐఆర్జీసీ ఒకటి ఉంది. ఐఆర్జీసీ వీళ్ళు చెప్పిన మాటను అంగీకరించి, వీళ్ళు చెప్పిన మాట ఐఆర్జీసీ అంగీకరించి, ఇద్దరికి ట్రస్ట్ డెఫిసిట్ అక్కడ కూడా ఉంది. సో మీరు ఏ అగ్రిమెంట్ చేసినా కానీ ఐఆర్జీసీ అగ్రీ చేయకపోతే మీరేం చేయలేరు. లేదు. ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ ఒకటి ఉంది కదా, మరి టాస్, ఇది ప్రాబ్లం. దే హ్యావ్ బోత్ సపరేట్ వింగ్. ఇర్నా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టాస్. సో వీళ్ళకి వాళ్ళు చెప్పినదే నడవాలి, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఒక్కసారి యుఎస్ దీంట్లో ఒక 10% సక్సెస్ అయితే మిగతా 90% వాళ్ళు ఒకరోజు తీసుకెళ్ళిపోతారు. మాకు ఫ్యూచర్ ఉండదు, మమ్మల్ని చంపేస్తారు వచ్చి. ఫుట్ ఇన్ ద డోర్ అంటాం ఇంగ్లీష్లో. డోర్ బంద్ ఉంది, కాలు పెట్టాం లోపల, ఇరుక్కుంటుంది. దాని తర్వాత డోర్ ఓపెన్ చేసి మళ్ళీ దొరికిపోతాం. ఇది యుఎస్ చేస్తున్న గేమ్ ఎప్పుడు. కానీ ఇరాన్ దానికన్నా పెద్ద స్మార్ట్ గేమ్ ఆడతాను. స్పెషల్లీ ఇరానియన్ నెగోషియేటర్స్ ఆర్ వెరీ గుడ్, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ వాళ్ళు. ఈసారి ఎవరు వచ్చారండి? వాళ్ళే సేమ్ వాళ్ళ దగ్గర నెగోషియేట్, వీళ్ళే టీమే ఉన్నారు. అంటే వాళ్ళు జూనియర్ లెవెల్స్ ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు బయటికి రావట్లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇరాన్ నుంచి పాకిస్తాన్కి రావట్లేదు, పాకిస్తాన్ అక్కడ వెళ్తున్నారు, ఖత్తర్ అక్కడ వెళ్తున్నారు. బట్ ఇరాన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫుడ్ క్రైసిస్ చాలా పెద్ద, అదే ప్రాబ్లం. ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు సార్ వాళ్ళు? అది మనకు కూడా తెలియదు. ఇరాన్లో ఇప్పుడు లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది, కానీ చాలా మటుకు వీడియోలు బయటకు రావట్లేదు ఇప్పుడు కూడా దాని గురించి. ఇరాన్లో ప్రాబ్లం ఉంది, లేదని కాదు. ఇన్ఫ్లేషన్ అంటే 120% అంటే ఇన్ఫ్లేషన్, అది బతకలేరు మీరు. బట్ వేర్ ఫ్రమ్ దే ఆర్ గెటింగ్ అండి? పాకిస్తాన్ నుంచి వస్తుంది. పాకిస్తాన్ నుంచి పోర్ట్ తెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ పోర్ట్స్కి వచ్చి కరాచీ నుంచి ట్రక్స్లో తీసుకొస్తున్నారు ఇరాన్కి బై రోడ్. సో అది నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ హౌ లాంగ్ అంటే క్వశ్చన్ ఇస్ గుడ్, హౌ లాంగ్. ఎందుకంటే ఒక షిప్లో తీసుకొచ్చేది మీరు ట్రక్లో తీసుకురావంటే మీకు 300 ట్రక్లు కావాలి. అది కూడా సరిపోదు. బియ్యం తీసుకొచ్చారనుకోండి, దాన్ని మళ్ళీ మీరు షిప్ నుంచి ట్రక్ ఎక్కించాలంటే 300 నుంచి 500 ట్రక్లు కావాలి మీకు. ఎన్ని రోజులు, ఎక్కడున్నా అన్ని ట్రక్లు ఉన్నాయా, ఎన్ని రోజులు నడుస్తాయి అదంతా. దానికోసం ట్రంప్ ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతా అని చెప్పారు. మళ్ళీ గుర్తుంటుంది, బ్రిడ్జ్ల మీద కొడతాను, పవర్ ప్లాంట్ మీద కొడతాను, అది చేస్తాను. మొన్న కొట్టారు, డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు నిన్న. మళ్ళీ దాంట్లో ఆల్మోస్ట్ 20,000 మంది విలేజెస్కి నీళ్ళు లేకుండా పోయింది. ఆల్మోస్ట్ 6 hours నీళ్ళు లేవు వాళ్ళకి. అండ్ ఇరాన్లో ఇప్పుడు టెంపరేచర్ ఎంత, 45-50 మనలాగానే. మన దగ్గర అంత లేదనుకోండి, కానీ చెప్తున్నాను సమ్మర్ వాళ్ళ దగ్గర. నీళ్ళు లేకుండా ఎట్లా బతుకుతారు వాళ్ళు? మన దగ్గర రివర్స్ ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఇరాన్ ఎట్లా సార్? స్ట్రీమ్సేనా మెయిన్? అంతే, ఇరాన్ కూడా డీసాలినేషన్ యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్. ఇంటీరియర్ పార్ట్ దే హ్యావ్ సంథింగ్. ఈ రీజన్లో అన్నిటికంటే 2 పెద్ద రివర్స్, యూఫ్రటిస్ అండ్ నైల్. అది ఒకటి ఈజిప్ట్ నుంచి వస్తుంది. ఓకే, యూఫ్రటిస్. సో వాళ్ళ దగ్గర న్యాచురల్ సోర్సెస్. యూఫ్రటిస్ ఎట్ నుంచి వస్తుందండి? సో వేరస్గా యూఫ్రటిస్ ఎట్ నుంచి, యూఫ్రటిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్ రివర్స్ సిస్టమ్స్ ఓన్లీ. ఓకే, ఫ్లోస్ దట్ త్రూ ఇరాన్, ఇరాక్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఫ్రెష్ వాటర్ సోర్సెస్ వాడలేకపోతున్నారు వీళ్ళ దగ్గర. ఇది ఇరాన్ ప్రాబ్లం అన్నమాట.
ఇరాన్ ఒకటే కాదు, సౌదీ అరేబియా తీసుకోండి, సేమ్ ప్రాబ్లం. సౌదీ అరేబియా దగ్గర అట్లీస్ట్ వాళ్ళు 40% డీసాలినేషన్ యూజ్ చేస్తున్నారు, మిగతా 60% వాళ్ళు ఫ్రెష్ వాటర్ సోర్సెస్ చూసుకుంటున్నారు. తో మీరు సివిలైజేషన్స్ అన్నీ రివర్స్ పక్కనే బతికారు. నాగరికతలన్నీ అంతే. మీరు వారణాసి చూడండి, కాశీ చూడండి, గంగా కానీ, అట్లనే మిగతా అన్ని రివర్ సిస్టమ్స్. అమెజాన్ కూడా అటువైపు, బ్రెజిల్ వైపు చూడండి, ఇటు యూఫ్రేటిస్ నైల్ గురించి మనం మాట్లాడాము. అన్ని సివిలైజేషన్ అక్కడ ఉంటుంది. సో మీ ద్వారా నీళ్ళు ఒకసారి డీసాలినేషన్ ప్లాంట్ కెషమ్ ఐలాండ్ కానీ కార్గ్ ఐలాండ్ కొట్టేస్తే వాళ్ళ దగ్గర నీళ్ళు లేవు అక్కడ. ఇదే మేమో చెప్తాను. నిన్న ఒక లేటెస్ట్ ఏంటంటే అమెరికా చెప్పారంట, మేము నెక్స్ట్ 2 days కొట్టబోతుందని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారంట. ఆ లిస్ట్లోనే ఉండేది నెక్స్ట్ 2 days కొట్టబోతుండే, అది కొట్టారు. దాంతో ఇరాన్ భయపడి సంతకం పెడుతున్నారు అంటున్నారు. దట్ స్టోరీ ఆల్ నడవ. ఇవన్నీ ఇక్కడ రాస్తారులేండి కానీ ఇంకేముండదు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ఏం పెడతాడో ఏం రాస్తాడో ఎవరికి తెలియదు. మనకి రాత్రి సమయం 11 గంటలు, వాళ్ళకి సాయంత్రం పెట్టి అయిపోయింది, ఇంకా మేము వెళ్ళి సంతకాలు పెట్టాం. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ సంతకాలు పెడతాడు? G7 సమ్మిట్కి వెళ్తున్నాడు. ఎలాగో ఫీఫా ఉంది. సో ఈ సెలబ్రేషన్స్, మళ్ళీ ఆయన పుట్టినరోజు ఒకటి. ఎంత తపన పడుతున్నాడంటే ట్రంప్ ఎలాగోలాగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని. కానీ దానికి అవతల ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ ఒప్పుకున్నా ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? ఇలా రకరకాల సందేహాలు. అండ్ కొత్త మెలికలు ఇరాన్ పెట్టబోతోంది. దానితో ఇరాన్ UAE మధ్య జరిగిన టాక్స్, సరే ఇది కొంచెం ప్రాక్టివ్గానే చూడాల్సిన అంశం. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 2-3 దేశాలతోటి సంయమనంతో వ్యవహరించాలని ఇరాన్ భావిస్తుంది. ఇరాన్ తగ్గాలి. సరే, అమెరికా పెట్టిరిగిపోయి వ్యవహరిస్తున్న అమెరికా తీరు మీద మనం కాదు, అమెరికన్ సమాజమే తిరగబడుతుంది. సో ఆయన నవంబర్ గండం ఎట్టగట్టెక్కుతాడో అర్థం కావట్లేదు, కానీ ప్రపంచానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు అయితే తీసుకొస్తున్నాడు ట్రంప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.